ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్, భీమారం, మడిపల్లి. నా నెంబర్ 9963745333. ప్రతిరోజు 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి 1,00,000, నెలకు 1,00,000 రూపాయలు, సంవత్సరంకి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. అది అని చెప్పేసి అని ప్రతిరోజు స్టేటస్ పెడతాడు, చెప్తాడు. అది అని చెప్పేసి అని అనుకునే వాళ్ళకు అనుకోని పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది వస్తుంది, విమర్శలు అనేది వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాల నుంచి నేను అనేక రకమైన పనులు చేసుకుంటూ ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరని అనుకుంటాను. ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, ఎవరు సలహాలు తీసుకుంటా, తప్పకుండా పాటిస్తా. వాళ్ళ విజయానికి గల కారణం ఏంటిది, ఏం కథ అన్నది నేను వాళ్ళతో చర్చిస్తాను. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు, బండ్లు నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అది అని చెప్పేసి అని ఇష్టం ఉన్న బండ్లు నడుపుడు, ఇష్టం ఉన్న పద్ధతి లేకుండా పోడు. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చాలా వరకు యాక్సిడెంట్లను చూశాను. ఆ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాల పరిస్థితిని కూడా చూస్తున్నాను. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, మా మిత్రుడు హైదరాబాద్లో ఉంటాడు, పెద్ది రమేష్ అని చెప్పేసి అని. అలా కొడుకు పెద్ది అశోక్. నాకు కేవలం ఒక 5 సంవత్సరాల నుంచి ఫోన్లోనే పరిచయం. మేము ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ గురించి ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగింది. అతను హైదరాబాదు చిలకనగర్ ఏరియాలో ఉంటాడు. అయితే నేను ఎందుకు అని అంటే, నాకు రోడ్డు మీద ఎవరన్నా బండ్లు ఇట్లా కార్లు ఇట్లా నడుపుతా అంటే, నాకు అడ్డదిడ్డంగా నడిపితే నాకు అసలు సహించబుద్ధి కాదు, కోపం వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో పెంచుకొని మిమ్మల్ని వాళ్ళ కళలన్నీ, ఆశయాలన్నీ మీ మీదనే ఉంటాయి. మీరు బయట ఏం చేస్తుందో ఇంకా అనేది ఎవరు తెలియదు. కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు సరైన పద్ధతి ప్రకారంగా పోకపోతే మీకు ప్రమాదం జరగకపోవచ్చు. కానీ మీ వల్లే వేరే వాళ్ళకి ప్రమాదం జరిగితే, వాళ్ళకు రోజు పని చేసుకుంటేనే జీవితం కలిపితే వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు అతను. ఇలాంటి వల్ల పెద్ద దిక్కు పోతే ఎంత బాధ ఉంటుందో ఏం కథ మీకు తెలియదు. నేను లైవ్గా చాలా విషయాలు, చాలా కేసులు చూశాను. అందుకే నా కోపం అంతా. తెలియని వాడు ఎట్లయినా పోతాడు, తెలిసిన కొంచెం జాగ్రత్త చెప్తాడు, ఇంకోళ్ళకి చెప్పాలి 10 మందికి. ఇట్లాంటి పొరపాటు జరగద్దు, మన కళ్ళ ముందు 4 మందులు చెప్తారు. వాడు ఇంటినే లేకుండా లేదు, మనం చెప్పుకుంటూ పోతాం. ఇప్పుడు ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు, అంతే కదా. పెద్దలు వెనకడే వాటికి నేను శాస్త్రం చెప్పలేదు కదా, మనం ఎట్లా అనుకుంటాం. చెప్పకపోతే నాకు బాధ అనిపిస్తుంది కాబట్టి చెప్తా. అసలు విషయానికి వస్తున్నా. ఇప్పుడు దాదాపు సుమారు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం జరిగిందనంటే, మంచిగా ఉన్న కుటుంబం, పిల్ల పాపలతో, ఒక పాప ఒక బాబు, 2 భార్యాభర్తలు అన్యోన్యంగా మంచిగా శివపార్వతుల్లాగా ఉంటారు. మంచి కుటుంబం, మంచి మర్యాదస్తుల కుటుంబం, మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఆనందంగా గడుపుతున్న రోజులు. అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందనంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అది అని చెప్పేసి అని ఏదో పని మీద పండుగకు వాళ్ళ కొడుకుని ఎక్కించుకొని తండ్రి బండి మీద పోతున్న క్రమంలో యాక్సిడెంట్ అయ్యి 2 ప్రాణాలు, తండ్రి కొడుకు, ఒకే రోజు ఒకే సమయానికి 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక అలాంటి పరిస్థితిలో ఉన్న పాప, అతని భార్య పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఈ రోజులలో భర్త ఉంటేనే పిల్లలకు కానీ, భార్యకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఎవరికైనా కానీ కొంచెం అండ.
నువ్వేం చేస్తానో ఏం కథ అనేది తర్వాత విషయం. కానీ మగదిక్కు లేని పరిస్థితి ఎలా ఉంటుందనేది లోకులు కల్పాలు కాకులు. కాబట్టి ఎంత ఘోరంగా ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి మనిషిని కోల్పోయిన తర్వాత నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా తీసుకురాలేవు. అలాగే దయచేసి ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ గమ్యానికి నిమ్మలంగా వెళ్ళండి. అవసరమైతే 10 నిమిషాల ముందు బయలుదేరండి. అంతేకాని హడావిడిగా పోయి రోడ్ల మీద పోయి మన వాళ్ళు ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా చూసుకోవద్దు, చేయొద్దు. ఇక స్కూళ్ళ విషయానికి వస్తే పిల్లలకు కూడా సరే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అంటే కొంచెం సిస్టమేటిక్గానే ఉంటేనే కావచ్చు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకే భయపడే విధంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు. ఒక క్రమశిక్షణ మర్యాద చిన్న పెద్ద అని చెప్పేసి ఏది లేకుండా అసలు వాడు స్కూల్కి పోతున్నా తెలియదు, లేకుంటే అన్న ఫ్యాషన్ షోకి పోతున్నా తెలియదు. అట్లా విద్యా వ్యవస్థలో చదువుకున్న పిల్లలు అట్లా తయారవుతున్నారు. ఆ కటింగు వాళ్ళకు పద్ధతులు అంత బయట కూడా అంత కల్చర్ అంతా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా మంచిగా క్రమశిక్షణతో పెరిగి తల్లిదండ్రులు చెప్పినట్టుగా విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఉండేది ఉంటే మంచి ఉన్నత చదువులు చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యి కనీసానికి ఎంతో కొంతమందికి ఉపాధి కలిగించే విధంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న విద్యార్థులను చూస్తుంటేనైతే రేపు రోడ్ల మీద మతోన్మాదానికి సంబంధించిన ఏదైనా కానీ విద్యార్థులతోటే మొదలవుతుందని అనిపిస్తుంది. అంత రౌడీజం లెక్క మొత్తము అలా ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే అసలు కొందరు చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది పిల్లాడు వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీని హ్యాండ్స్ ఆఫ్ అది చెప్పుకోవచ్చు, మెచ్చుకోవచ్చు అని అనిపిస్తుంది. అలాంటి పద్ధతులతో నేర్పిస్తే రేపు భావితరాల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికైనా మరి పిల్లల విషయంలో స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరైనా కానీ పిల్లల విషయంలో మీరు మొక్క ఇవ్వంగందే మాన ఇవ్వంగదు అనే విధంగా మీరు చిన్నప్పటి స్కూల్ నుంచి వాళ్ళకు క్రమశిక్షణ అనేది పద్ధతి పెద్దలకు చిన్నలకు మీరు కుటుంబపరమైన సంబంధాలను గురించి కూడా డ్రెస్సింగ్ విషయంలో కానీ కటింగ్ విషయంలో కానీ పద్ధతుల విషయంలో కానీ అన్నీ ఉపాధ్యాయులు తెలియజేయండి. ఇంకేదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులను పిలిచి అవసరమైతే అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయండి. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఉపాధ్యాయులను అది ఏదో వస్తానం పోతానం అని చెప్పేసి అని మాకు జీతం మాకు వస్తుంది ఎవరితో మాకేం సంబంధం అని చెప్పేసి అని చెప్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు కొందరు ఉన్నారు, అందరు కాదు కొందరు ఉన్నారు. అలా చేయడం వల్ల ఒక విద్యార్థిని మనము దాన్ని ఏమంటారు విద్యార్థి భవిష్యత్తు వాడ మనకు మీరు 10 సంవత్సరాలు చదువు చెప్తారు కావచ్చు, కానీ ఆ విద్యార్థి చనిపోయే వరకు కూడా ఈ 10 సంవత్సరాల పునాదే ఉంటుంది. అది మీకు తెలుసు. ఎంతటి ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా మరి ఉపాధ్యాయుడు అంటే కూడా అదే గౌరవం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న చెల్లె అక్క వాళ్ళతో పాటు నెక్స్ట్ ఎవరు అంటే గురువే. ఫస్ట్ క్లాస్ చెప్పినా, సెకండ్ క్లాస్ చెప్పినా, థర్డ్ క్లాస్ చెప్పినా, 10th క్లాస్ చెప్పినా, ఇంటర్మీడియట్ చెప్పినా చదువుకునే వరకు గురువే అంటారు. గురువుని ఎవరు మర్చిపోలేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్లీజ్ విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఏ విషయమైనా వారికి చెప్పి కఠినంగా శిక్షించడం మంచిదే, కానీ వారిని క్రమశిక్షణలో పెట్టాలని కోరుతున్నాను. మన హన్మకొండలో సార్ సతీష్ సార్ ఉన్నాడు. ఈ మధ్యలో నేను వాట్సాప్లో చూశాను. సార్కు ధన్యవాదం సార్. మీరు మీలాగా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్గా ఇలా చేసేది ఉంటే మాత్రం కొద్ది రోజులైనా మార్పు వస్తుంది. ఇలాంటి విషయాలను నేనైతే ఎంకరేజ్ చేయను. నాకు కూడా ఇప్పుడు నేను చాలా గ్రూపులలో చూసిన తర్వాత ఫార్వర్డ్ చేస్తున్నారు, కొందరు స్టేటస్ పెడుతున్నారు. కానీ ఇది మార్పు అనేది వస్తే బాగుంటుంది. నేను పర్సనల్గా కూడా వెళ్ళి హన్మకొండ సిఐ గారిని ఒకసారి సన్మానం చేయడానికి వెళ్తాను. థ్యాంక్ యూ ఆల్. ఈ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్.